నా పేరు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముత్యాల సురేందర్, డైమండ్ డైరెక్టర్. రైట్, నేను ఈ ప్రోడక్ట్ చెప్పడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకోసం అంటే ఇవన్నీ హెల్త్ ప్రొడక్ట్స్, మనందరికీ మన నిత్య జీవితంలో ఉపయోగపడేవి, మన ఆరోగ్యవంతంగా ఉంచే ప్రొడక్ట్స్. వీటి గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకు ప్రోటీన్ పౌడర్. ఇది చాలా ఎక్సలెంట్ గా వెజిటేరియన్ ప్రోటీన్ పౌడర్ అనేది 100% ప్యూర్ వెజిటేరియన్ ప్రోటీన్ పౌడర్ ఇది. దీనిని మనకు సోయా ప్రోటీన్ ఐసోలేట్, వేవ్ ప్రోటీన్ కాన్సన్ట్రేట్ తో తయారు చేస్తారు. వెజిటేరియన్ ప్రోటీన్ పౌడర్ వలన బాడీకి కావాల్సిన ప్రోటీన్ అందిస్తున్నది. ఈ ప్రోటీన్ పౌడర్ లో ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటది. ప్రోటీన్ పౌడర్ లో మన యొక్క వెజిటేరియన్ ప్రోటీన్ పౌడర్ లో ఫ్యాట్ అనేది చాలా తక్కువగా ఉంటది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఈజీగా డైజెషన్ అవుతుంది. మన ఏదైతే వెస్టర్న్ పౌడర్ ఉందో మనకు ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. మన బాడీ హెల్తీగా ఉండడానికి కావలసిన పోషక విలువలతో కూడిన అద్భుతమైన ప్రోటీన్ పౌడర్ మన వెస్టేజ్ యొక్క ప్రోటీన్ పౌడర్. బాడీ గ్రోత్ కు కారణమైనటువంటి బిల్డింగ్స్ కు, బ్లాక్స్ కు ఎంతగానో ఉపయోగపడుతుంది మన యొక్క ప్రోటీన్ పౌడర్. అమైనో ఆసిడ్స్ ఈ ప్రోటీన్ పౌడర్ లో చాలా పుష్కలంగా ఉంటాయి. మన అమైనో ఆసిడ్స్ బాడీ సెల్స్ కు ఫ్లూయిడ్స్ ను డెవలప్ చేసే ముఖ్యమైన పాత్ర ప్రోటీన్ పౌడర్ కు ఉంది. ఏవైతే మన యొక్క బాడీ ఉందో, బాడీ యొక్క సెల్స్ కానీ ఫ్లూయిడ్స్ కానీ డెవలప్ చేసుకునే ముఖ్యమైన పాత్ర ప్రోటీన్ పౌడర్ అనేది ప్రోటీన్ పౌడర్ కు ఉంది. మన బాడీ ఎదుగుదలకు, తర్వాత బాడీ యొక్క రిపేర్స్ కోసము, మన బాడీ మెయింటెనెన్స్ కోసము వెస్టేజ్ ప్రోటీన్ పౌడర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రోటీన్ పౌడర్ లో బాడీకి అవసరమైన 20 అమినో యాసిడ్స్ మన యొక్క ప్రోటీన్ పౌడర్ లో ఉంటాయి. బాడీ బిల్డింగ్స్ కు, ఎవరైతే బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళరో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారో, తర్వాత స్పోర్ట్స్ పీపుల్ వాళ్ళు ఉన్నారో, తర్వాత వచ్చేసి వెయిట్ గెయిన్ పెరగాలనుకునే వాళ్ళకు ఈ ప్రోటీన్ పౌడర్ అనేది ఖచ్చితంగా రెగ్యులర్ గా వాడుకోవాలా. ఎవరైతే బాడీ బిల్డింగ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో, తర్వాత వచ్చేసి స్పోర్ట్స్ పీపుల్ ఎవరైతే స్పోర్ట్స్ కోసం రెగ్యులర్ గా స్పోర్ట్స్ ఆడతారో వాళ్ళకి కానీ, తర్వాత వెయిట్ ఎవరైతే పెరగాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ ప్రోటీన్ పౌడర్ అనేది ఖచ్చితంగా రెగ్యులర్ గా తీసుకోగలిగితే వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటది మన యొక్క ప్రోటీన్ పౌడర్ వల్ల. ఇది మన ప్రోటీన్ పౌడర్ అనేది మన బాడీకి కావాల్సిన స్టామినాను కూడా మంచిగా అందిస్తున్నది. ఇది రెగ్యులర్ గా మన ప్రోటీన్ పౌడర్ ని ఒక టేబుల్ స్పూన్ తీసుకోగలిగితే 8.2 గ్రాముల ప్రోటీన్ ని మనకు అందిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తీసుకోగలిగితే 8.2 గ్రామ్స్ ప్రోటీన్ మన బాడీకి అందిస్తుంది. అయితే మన ప్రోటీన్ పౌడర్ లో చక్కెర గాని, తర్వాత వచ్చేసి కొలెస్ట్రాల్ గాని, కొవ్వు అనేది లేనటువంటి ఒక పోషక విలువలతో కూడిన ఒకటి ప్రోటీన్ మన యొక్క వెస్టేజ్ యొక్క ప్రోటీన్ పౌడర్. మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఒక పెద్దవాళ్ళు ఒక కేజీ బరువు ఉంటే మినిమం మనం ఒక 1 గ్రాము ప్రోటీన్ తీసుకోవాలా. చిన్నపిల్లలైతే మనకు ఒక కేజీ బరువు ఉంటే 1.5 గ్రాము ప్రోటీన్ అనేది వాళ్ళకు ఖచ్చితంగా అవసరం. గర్భిణీ స్త్రీలకు కానీ, తర్వాత వచ్చేసి బాలింతలకు కానీ ఒక కేజీ బరువు ఉంటే 1.7 గ్రామ్ ప్రోటీన్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంది. కానీ మనకు ప్రతి మనిషి ఒక రోజు ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నారో మనకు చాలా మందికి ప్రోటీన్ అనేది తీసుకోలేకపోతున్నాం. ఒక బరువు 60 కేజీల బరువు ఉంటే ఖచ్చితంగా 60 గ్రాముల ప్రోటీన్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంది. కానీ మనం తీసుకునే ఆహారం లోపట అంతగా 60 గ్రాముల ప్రోటీన్ అనేది మనకు అందుతలేదు. ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఒక గ్లాస్ పాలు తాగినట్టయితే మనకు 2 గ్రాముల ప్రోటీన్ మాత్రమే మనకు అందుతుంది. మనం 2 కప్పుల పప్పు మనం తీసుకోగలిగితే 4 గ్రాముల ప్రోటీన్ మాత్రమే లభిస్తుంది. ఒక 5 చపాతీలు లేదంటే 5 రోటీలు మనం తిన్నట్టయితే మనకు 5 గ్రాముల ప్రోటీన్ మాత్రమే లభిస్తుంది. ఇది మనం మిగతా ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో ఆహారం లోపల 12 గ్రాముల ప్రోటీన్ మాత్రమే వస్తుంది. ఈ విధంగా చూసినట్టయితే మన బాడీకి ఒక రోజులో 23 గ్రాముల ప్రోటీన్ మాత్రమే తీసుకుంటున్నాం. అంటే యాక్చువల్ గా మనకు ప్రతిరోజు ఒక 60 కేజీల బరువు ఉన్న వ్యక్తి ఖచ్చితంగా 60 గ్రాముల ప్రోటీన్ అనేది తీసుకుంటే మన బాడీలో ఉన్న సెల్స్ కానీ బాడీకి రిపేర్ కాకుండా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే రెగ్యులర్ గా
రోజు మనకు ఒక 20 నుంచి 30 గ్రాముల ప్రోటీన్ మాత్రమే తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ మన ఒక 30 గ్రాముల ప్రోటీన్ అనేది మనకు లోపం అనేది ఏర్పడుతున్నది. మనకు ఐసిఎంఆర్ ఏదైతే ఉందో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ ఏం చేస్తుందంటే భారతీయులలో తినే ఆహారంలో 80% ఆహారంలో ప్రోటీన్ అనేది లోపం ఉంటుందని చెప్తున్నది. అంటే మనం ప్రతి ఒక్కరం కూడా తీసుకునే ఆహారంలో మనకు సరైన పోషకాలు అనేటివి మన ఇండియన్ ఫుడ్ లో దొరుకుతలేవు అని చెప్పేసి ఐసిఎంఆర్ సంస్థ మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తన ప్రోటీన్ ఎప్పుడైతే 60 గ్రామ్ అంటే ఒక వ్యక్తి ఎంత ఏజ్ ఎంత వెయిట్ ఉన్నాడో అంత వెయిట్ కు సంబంధించిన గ్రామ్స్ ఒక 50 కేజీలు ఉంటే 50 గ్రాముల ప్రోటీన్, 60 కేజీలు 60 గ్రాములు 40 కేజీ ఉంటే 40 గ్రామ్ ఎప్పుడైతే ప్రోటీన్ తీసుకోగలుగుతాడో అప్పుడు ఆ బాడీ లోపల ఉన్న అన్ని కూడా బాడీ సెల్స్ కావచ్చు, ఫ్లూయిడ్స్ కావచ్చు, ఎలాంటి ప్రాబ్లం కాకుండా బాడీకి ఈ ప్రోటీన్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మనము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన వెజిటేబుల్ లో దొరికే ఆ ప్రోటీన్ పౌడర్ తీసుకోగలిగినట్టయితే మనకు ఇది మన బాడీ గ్రోతింగ్ గానీ ఇది ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్ గా మనకు ప్రోటీన్ పౌడర్ ను రోజు 1 లేదా 2 స్పూన్లు మనము తీసుకోగలిగితే మనకు ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రోటీన్ పౌడర్ రెగ్యులర్ గా వాడండి. తర్వాత రెగ్యులర్ గా ప్రతి ఒక్కరికి వాడిపించండి. ఈ ప్రోటీన్ పౌడర్ ను తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏమండి? ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల మన శరీరంలో అన్ని భాగాల నిర్మాణాలకు మరమ్మతులకు ఉపయోగపడుతుంది. తర్వాత గుండె సంబంధిత వ్యాధులు రాకుండా నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది ప్రోటీన్ పౌడర్. దీన్ని చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా తీసుకోవచ్చు. మనకు మన వెస్టేజ్ లోపల చిన్న వాళ్ళకు ఇన్వో ప్రోటీన్ పౌడర్ కంపెనీ అందిస్తున్నది. అది ప్రతి ఒక్కరు కూడా 2 years నుంచి 12 years 15 years వరకు ఇన్వో ప్రోటీన్ పౌడర్ వాడుకోగలిగినట్టయితే ఇది ఏ విధంగా అయితే తన యొక్క గుండెకు సంబంధించింది కావచ్చు, తర్వాత బ్రెయిన్ డెవలప్మెంట్ కావచ్చు, బాడీ యొక్క నిర్మాణం కోసం కావచ్చు, అది చిన్న పిల్లలకు ఉపయోగపడుతుంది. అదే విధంగా పెద్దవారికి వచ్చేసే వరకు మనకు ప్రోటీన్ పౌడర్ లభిస్తున్నది. ఇది తీసుకున్నట్టయితే ఎక్సలెంట్ గా మన బాడీ యొక్క గ్రోత్ కోసం కావచ్చు, బోన్స్ హెల్త్ కోసం కావచ్చు, ఇది ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది ప్రోటీన్ పౌడర్ ను. మరి మన ప్రోటీన్ పౌడర్ మనము ఏ విధంగా తీసుకోవచ్చు అంటే మనకు గ్లాస్ పాలల్లో గానీ, తర్వాత మనకు జ్యూస్ లో గానీ, వాటర్ లో గానీ మన యొక్క ప్రోటీన్ పౌడర్ తీసుకోవచ్చు. మనం డైలీ వచ్చేసి ఒక స్పూన్ డైలీ 1 టీ స్పూన్ అయితే ఉందో ఆ టీ స్పూన్ లో 1 లేదా 2 సార్లు కూడా మనం ప్రోటీన్ పౌడర్ ను రోజు డైలీ మనం తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ప్రోటీన్ పౌడర్ రెగ్యులర్ గా తీసుకుంటామో మన బాడీలో ఉన్న స్టెమినాని గానీ, తర్వాత బాడీలో ఉన్న సెల్స్ కానీ, ఫ్లూయిడ్స్ ని కానీ అది ఎక్సలెంట్ గా మనకు ఇంప్రూవ్మెంట్ చేయడానికి, తర్వాత బాడీ గ్రోత్ కోసం, తర్వాత మనకు వచ్చేసి బాడీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ కాబట్టి ఉపయోగపడుతుంది. ఇది మనకు బయట ప్రోటీన్ కు మన వెజిటేబుల్ ప్రోటీన్ చూసినట్టయితే బయట ప్రోటీన్ లోపల ఈ యొక్క షుగర్ అంటే చక్కెర లెవెల్స్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, కొవ్వు అనేది ఆడే ఉంటది. కానీ మన దగ్గర ఇవి ఎలాంటి నేచురల్ గా ఈ యొక్క ప్రోటీన్ పౌడర్ మనకు తయారు చేస్తుంది. కాబట్టి మన బాడీకి ఎక్సలెంట్ గా ప్రోటీన్ పౌడర్ ఉపయోగపడుతుంది. రైట్, ఇక్కడ చూసొచ్చు. ఇక్కడ మనకు ఇది 2 మన క్వాంటిటీలో